కానీ ఎక్స్‌రేలో అంత అరుగుదల ఉన్నా గానీ 2, 3 కిలోమీటర్లు అవలీలగా నడిచేస్తారు. 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత పెయిన్ వస్తుంది. కొంతమంది స్టేజ్ 1 ఆస్టియో ఆర్థరైటిసే ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ కంటే కూడా ఎక్కువగా నడవలేరు. అక్కడ మజిల్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం. ఇక్కడ మీ థ్రెషోల్డ్ ఒకటి, మీ మోకాళ్ళ లోపల ఉన్న అరుగుదల 2 చూసుకొనేసి మీ వాకింగ్ డిస్టెన్స్‌ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి గానీ, ఒక జనరలైజ్డ్‌గా చెప్పడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పెయిన్ థ్రెషోల్డ్ భగవంతుడు అందరికీ ఒకే తీరుగా ఇవ్వలేదు. అందరికీ ఒకే బేరింగ్ కెపాసిటీ లేదు కాబట్టి. అందుకని వాకింగ్ చేయవచ్చా అంటే డెఫినెట్‌గా చేయవచ్చు. మరి ఏం చూసుకోవాలి అంటే మీ బరువు చూసుకోండి. తర్వాత మీ థ్రెషోల్డ్ చూసుకోండి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెత్తటి పచ్చిక బయలు మీద నడవడం అనేది ఎప్పటికైనా అని మంచిది. సాఫ్ట్ కుషన్ ఉండేది ఎప్పటికైనా అని మంచిది. మినిమం ఒక 20 నుంచి 30 నిమిషాలు నడవడం అనేది చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నడవడం అనేది చాలా మంచిది. కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వర్క్ వెళ్ళడానికంటే ముందు కానీ వర్క్ నుంచి అయిపోయింది అన్న ఫీలింగ్తో ఉన్నప్పుడు కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని రోజులు నడవాలి? వారంలో కనీసం 5 రోజులు నడవడం అనేది చాలా ఉత్తమం. వాకింగ్ చేయలేని వాళ్ళు సైక్లింగ్ చేయడం అనేది చాలా మంచిది. హార్ట్ పేషెంట్స్ మాత్రము కార్డియాలజీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వాకింగ్ చేయడం అనేది చాలా చాలా మంచిది.